Hi everyone, today's problem. Design DFA which accepts all the strings that contains number of zeros is divisible by 3. So ఇలాంటి ప్రాబ్లమ్స్ divisible by 3 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సింపుల్ లాజిక్ ఉంది, అదేంటో చూద్దాం. సో divisible by 3 కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ మామూలుగా రాసుకోవాలి, దీనికి రాయిపోయినా కూడా ఈజీగా రాసేయచ్చు. divisible by 3 అంటే ఏదైనా ఒక నెంబర్ని డివిజిబుల్ బై 3తో చేస్తే, డివైడెడ్ బై 3తో చేస్తే రిమైండర్స్ ఏమొస్తాయి? ఏదైనా ఒక నెంబర్ని డివైడెడ్ బై 3తో చేస్తే పాసిబుల్ రిమైండర్స్ ఏమొస్తాయంటే 0, 1, 2 వస్తాయి. సో ఆ నేమింగ్ తోటి మన స్టేట్స్ రాయాలి. ఒకవేళ ఏదైనా ఒక నెంబర్ని డివిజిబుల్ బై 5 అయితే పాసిబుల్ రిమైండర్స్ ఏమొస్తాయి? ఏదైనా సమ్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 5, పాసిబుల్ రిమైండర్స్ ఏమొస్తాయి? 0, 1, 2, 3, 4. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ డివిజిబుల్ బై 3. వాట్ అబౌట్ వన్స్? అది ఏం చెప్పలేదు. అంటే ఇక్కడ మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది? ఎల్ ఈక్వల్ టు డివిజిబుల్ బై 3 అంటే ఎప్సిలాన్ అవుతుంది. 0 జీరోస్ కూడా డివిజిబుల్ బై 3 ఎప్సిలాన్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ యాక్సెప్ట్ చేస్తే వస్తుంది, మినిమం 3 జీరోలు ఉండాలి డివిజిబుల్ బై 3 అంటే. ఆ తర్వాత 6 జీరోస్ ఉండాలి, సమ్వేర్ ఎక్కడో చోట 6 జీరోస్ ఉండాలి. సో ఇలా ఉంటుంది లాంగ్వేజ్. సో ఇప్పుడు మనకి లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఒక నెంబర్ని డివిజిబుల్ బై 3తో అయితే పాసిబుల్ రిమైండర్స్ ఏమైతే వస్తున్నాయో అన్ని స్టేట్స్ ఇక్కడ రాసుకోవాలి. అదే నేమ్తో రాసుకోండి, ఈజీగా ఉంటుంది. డివిజిబుల్ బై 3 కానీ, డివిజిబుల్ బై 5 కానీ, డివిజిబుల్ బై 7 కానీ, ఏదైనా మల్టిపుల్స్ ఆఫ్ 3 కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే పాసిబుల్ రిమైండర్స్ ఉన్నాయి, 3 ఉంటాయి కాబట్టి 3కి 3 స్టేట్స్ ఉంటాయి. ఒకవేళ పాసిబుల్ స్టేట్స్ దీనికి ఎన్ని ఉంటాయి? డివిజిబుల్ బై 5కి 4 ఉంటాయి కాబట్టి 4 స్టేట్స్ రాయాలి. 5 ఉంది కాబట్టి 5 స్టేట్స్ రాయాలి. సో ఇది డివిజిబుల్ బై 3 కాబట్టి పాసిబుల్ స్టేట్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మినిమం స్ట్రింగ్ ఎప్సిలాన్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ స్టేటే ఫైనల్ స్టేట్ అవుతుంది. సో స్టేట్స్ కూడా అదే నేమ్స్ ఇవ్వండి, Q0, Q1, Q2. సో స్టార్టింగ్ స్టేట్ ఫైనల్ స్టేట్ కూడా అవుతుంది, అంటే ఈ స్టార్టింగ్ స్టేట్ ఫైనల్ స్టేట్స్. డివిజిబుల్ బై అనే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా స్టార్టింగ్ స్టేట్ ఫైనల్ స్టేట్స్. ఇంకొకటి ఎన్ని స్టేట్స్ అనేది ఎలా తెలుస్తుంది? అది 3 అయితే దాని పాసిబుల్ రిమైండర్స్ 3 వస్తాయి కాబట్టి 3 స్టేట్లు. అది 5 అయితే పాసిబుల్ రిమైండర్స్ 5 వస్తాయి కాబట్టి 5 స్టేట్స్. ఆ స్టేట్స్ కూడా ఇదే నెంబర్స్తో ఉండాలి, Q0, Q1, Q2. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది డివిజిబుల్ బై 3 ఇది నెంబర్ ఆఫ్ జీరోస్ కాబట్టి ఇక్కడ స్ట్రైట్గా జీరోస్ రాయండి. 0, 0, 3వ జీరో Q2 నుంచి Q0కి వెళ్ళాలి, 3rd జీరో రాగానే వెళ్ళిపోవాలి. దిస్ ఈస్ బేసిక్ డయాగ్రామ్. ఆఫ్టర్ దాట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ దగ్గర వన్స్ చూడాలి కాబట్టి వన్స్ ఎలా చూడాలి? Q0 and 1 స్టార్టింగ్ 1 వస్తే ఏంది? దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నట్టు? 0 జీరోస్ అంటే యాక్సెప్టబుల్. సో ఇది యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడే ఉండాలి. ఓకే, నెక్స్ట్ Q1 and 1. సో ఇక్కడ వరకు రీచ్ అయ్యాను అంటే 0. అట్ దిస్ స్టేజ్ ఐ వాంట్ టు సీ 1. సో ఇది యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఒక 0 ఉంది, 1 వచ్చింది. యాక్సెప్ట్ చేయాలంటే ఇంకో 2 జీరోలు రావాలి. 2 జీరోలు ఉంది ఇక్కడ కాబట్టి 1 ఇక్కడే ఉండాలి. సింపుల్గా చెప్పాలి అంటే 1 ట్రాన్సిషన్స్ని ఆ 3 స్టేట్లకి సెల్ఫ్ లూప్లు ఇవ్వండి. 1 ట్రాన్సిషన్ని ఆ 3 స్టేట్లకి సెల్ఫ్ లూప్లు ఇవ్వండి. అలాగే Q2 and 1 సెల్ఫ్ లూప్ ఇచ్చేది. సింపుల్ డయాగ్రామ్, చాలా ఈజీ డయాగ్రామ్. డివిజిబుల్ బై 3 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో దాని పాసిబుల్ రిమైండర్స్ చూసుకొని అన్ని స్టేట్స్ డ్రా చేసుకోవాలి. అది జీరోస్ డివిజిబుల్ అయితే డైరెక్ట్ జీరోస్ రాసేయాలి. వన్స్ డివిజిబుల్ అయితే వన్స్ రాసుకోవాలి. ఒకవేళ ఇది వన్స్ డివిజిబుల్ అనుకోండి, ఇక్కడ జీరోస్ ప్లేస్లో 1 ఉంటుంది, 1 ప్లేస్లో 0 ఉంటుంది. జీరోస్ డైరెక్ట్గా రాసామంటే వన్స్ సెల్ఫ్ లూప్లు అయిపోవాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకొని చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3తో డివిజిబుల్ అయ్యేవి 6 జీరోస్ ఉన్నాయి అనుకోండి. 1, 0, 1, 0, 1, 0, 0, 1, 4 జీరోస్, 5 జీరోస్, 4 జీరోస్, 0, 0. యాక్చువల్గా ఇది యాక్సెప్ట్ చేయాలి. 6 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్, 2, 4, 6 జీరోస్. స్టార్టింగ్ ఏం వచ్చిందమ్మా? 1 కాబట్టి Q0లో ఉన్నాం. నెక్స్ట్ Q0 and 0 ఎక్కడికి వెళ్ళింది? Q1కి వెళ్ళింది. నెక్స్ట్ Q1 and 1 ఎక్కడికి వెళ్ళింది? Q1లోనే ఉంది. నెక్స్ట్ సింబల్ 0 కదా. Q1 and 0 ఎక్కడికి వెళ్ళింది? Q2కి వెళ్ళింది. సో Q2కి వెళ్ళింది. నెక్స్ట్ సింబల్ ఏంటమ్మా?
Q2 on 1, Q2 on 1 ఎక్కడికి వెళ్ళింది, Q2లోనే ఉంది. నెక్స్ట్ 0 వచ్చింది కదా, Q2 on 0 ఎక్కడికి వెళ్ళింది, Q0కి వెళ్ళింది, Q0కి వెళ్ళింది. సో ఇది Q0కి వెళ్ళింది. సో ఇంతవరకు చూద్దాం, Q0కి వెళ్ళింది. సో ఈ స్ట్రింగ్ అయిపోయే టైంకి మనం ఎక్కడ ఉన్నామమ్మా, Q0లో ఉన్నాం. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఎన్ని ఉన్నాయి, 1 0 1 0 1 0. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో దట్ ఈస్ యాక్సెప్టబుల్. సో ఇఫ్ యూ టేక్ ఎనీ స్ట్రింగ్, సచ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్, ఒకసారి యాక్సెప్ట్ చేయని స్ట్రింగ్ ఒకటి చూద్దాం. 1 0 1 0 1, దీంట్లో 2 జీరోలే ఉన్నాయి. అంటే 1 0 1 0 1 ప్రాసెస్ చేసే టైం ఎక్కడ ఉంది, 1 0 1 0 1 ప్రాసెస్ చేసే ఎక్కడ ఉంది, Q2లో ఉంది. సో ఈ జీరో లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం, Q2లో ఉన్నాం. Q2 ఈజ్ నాన్ ఫైనల్ స్టేట్స్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.